హలో అండి, నమస్తే. ఈ రుచికరమైన పచ్చడి ఇడ్లీ, దోశ, వడ, పొంగలి ఇలా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుందండి. చాలా బలాన్ని ఇచ్చే ఇంగ్రీడియంట్స్ కూడా పల్లీలు, కొబ్బరి ఇవన్నీ చాలా హెల్త్కి మంచిది కదా. సో వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొబ్బరి, పచ్చిమిర్చి, పల్లీలు, నువ్వులు, పుట్నాలు, కొంచెం చింతపండు, తర్వాత పోపు దినుసులు, కొంచెం నూనె, ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ. వీటితోటి చాలా బాగుంటుందండి, భలే రుచిగా ఉంటుంది పచ్చడి. ఈ శాకాహారులు ఎస్పెషల్లీ కొబ్బరి, పల్లీలు రోజు తీసుకున్నా కూడా వాళ్ళకి హెల్దీయే. ముందు నూనె బాణలి పెట్టుకొని కొంచెం నూనె తీసుకోండి. ఎక్కువ అవసరం లేదండి దీనికి. ఒక స్పూన్ వేయించడానికి ఒక స్పూను పోపుకైతే సరిపోతుంది అనమాట. ముందు నూనె వేడెక్కిన తర్వాత వీటిల్లో ఫస్ట్ పల్లీలు వేయించేసేయండి. పల్లీలు వేసేసుకోండి. అన్నీ ఒకసారి వేస్తే నువ్వులేమో తొందరగా వేగిపోతాయి, పల్లీలు కొంచెం టైం పడతాయి కదా. అండ్ పుట్నాలు, కొబ్బరి అసలు వేగాల్సిన అవసరం లేదండి, అవి దించే ముందు వేసుకుంటే కనుక సరిపోతుంది. ఇలా నెమ్మదిగా మీడియంలో పెట్టుకుని చక్కగా స్టవ్ని ఇలా నెమ్మదిగా వేయించుకోండి. ఇవి ఒక 3/4 వేగిపోయిన తర్వాత అప్పుడు నువ్వులు వేసుకుంటే రెండు మళ్ళీ సమానంగా వేగుతాయి అన్నమాట. కరెక్ట్ వేపుకి సరిపోతాయి ఇవి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిల్లో పక్కన మనం నువ్వులు చాలా కొంచెం అండి. మీరు పల్లీలు ఎంత తీసుకున్నారో దానికి హాఫ్ పుట్నాలు తీసుకోండి, హాఫ్ స్పూన్ నువ్వులు తీసుకోండి, అంత సరిపోతాయి నువ్వులు. అండ్ పచ్చిమిర్చి మీ కారానికి అనుగుణంగా తీసుకోండి. కొంచెం ఒక మిరపకాయ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఇది తక్కువ ఉంటే కనుక అంత. బట్ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక కారం చూసి తీసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. ఈ రెండు వేగిపోయిన తర్వాత వీటిల్లోకి పచ్చిమిర్చి తుంచేసి వేసేసుకోండి. ఇవి పొడవుగా ఉన్నాయి పచ్చిమిర్చి, నేను ఒక 5 పెద్ద పెద్ద పచ్చిమిర్చి తీసుకున్నానండి. కారం ఎక్కువ ఉంటే చాలా రుచిగా ఉంటుంది, అంటే మరీ పట్టలేనంత కారం కాదు, బట్ మీడియంగా ఉంటే రుచిగా ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్గా వేగిపోయిన తర్వాత మీరు వేపు చూడండి, ఇంత వేగితే సరిపోతుందండి, అతిగా ఏమీ రోస్ట్ అవసరం లేదు, ఇంత వేగితే సరిపోతుంది. అండ్ మిర్చి కూడా ఈ కలర్ మారితే చాలండి. ఇలా తీసేసుకోండి. ఇవన్నీ ప్రాపర్గా వేగిపోయిన తర్వాత వీటిల్లోకి మనం కొంచెం చింతపండు అండి, జస్ట్ రుచికి, పేరుకి అంతే, ఎక్కువ వద్దు, మళ్ళీ పుల్లగా ఉంటుంది. కొంచెం చింతపండు, ఆ తర్వాత పుట్నాలు అసలు యాక్చువల్లీ వేగాల్సిన అవసరం లేదండి, కానీ ఇందులోనే వేసేసుకుంటే పచ్చిదనం ఏమన్నా ఉన్నా పోతుంది. కొబ్బరి కూడా అండి, ముదురు కొబ్బరి, లేత కొబ్బరి, క్వాంటిటీ ఇంకా మీ ఇష్టం అనమాట. బట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఉన్న కొబ్బరి అయితే రుచి ఎక్కువ ఉంటుంది. బట్ అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరి ఈ రోజుల్లో మొత్తం షాప్స్లో దొరుకుతుంది కదా, సూపర్ మార్కెట్స్లో, ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా పర్వాలేదు. బట్ ప్రిఫరబుల్లీ పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ హెల్దీ అండి, బట్ టేస్ట్ కూడా చాలా చాలా హోటల్స్లో దొరికే చట్నీ కన్నా కూడా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా బలం. సో ఇవన్నీ వేగాక మిక్సీ రెడీ పెట్టుకొని పక్కన చిన్న జారు, వీటికి సరిపడా జారు, ఇవన్నీ షిఫ్ట్ చేసేసుకొని ఉంచుకోండి. ఇవేంటంటే పూర్తిగా చల్లారాక వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది. వేడి మీద వేసేస్తే అంత అంటే తప్పకపోతే ఇంకా కుదరదు అనుకోండి. మార్నింగ్ టైం హడావిడిలో అయితే కుదరదు కదా, బట్ కొంచెం చల్లారాక వేసుకుంటే మాత్రం బాగుంది. చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంది చూసారా. తర్వాత ఇందాక మనం అవన్నీ వేయించుకున్నాం కదండి, అదే మూకుడులో ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ సరిపోతుందండి. ఇందాక మనం మిర్చి వేసుకున్నాం కదా, ఆల్రెడీ కారం ఉంటుంది, బట్ ఆ కారం కూడా సరిపోని వాళ్ళు ఈ ఎండుమిర్చి నంచుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. సో ఇవి సరిపోతాయి. వీటిని చక్కగా మీడియంలో పెట్టుకుని పోపంతా ప్రాపర్గా చక్కగా వేయించుకోండి. ఆవాలు ముందేసేసాం కాబట్టి అవి చక్కగా చిటపట్లాడుతూ ప్రాపర్గా వేగుతాయి లాస్ట్ వరకు. ఈ పోపంతా వేగిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా స్టవ్ ఆపేసే ముందు కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇంత వేగితే సరిపోతుందండి.
ఈ వేగిన దాంట్లో కొంచెం ఇంగు వేసేసుకుని, ఇంగువ కూడా ఒకసారి కలిపి పచ్చి కరివేపాకు ఉంటుంది కదండి, అది చక్కగా కడిగి ముందే పెట్టుకుంటాం కదా. ఈ కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి ఇది కూడా చిటపటలాడితే ఇంకా అయిపోతుందండి. స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకుంటాం కదా. ఈ పోపుని ఎప్పుడు మనం టిఫిన్ తినే ముందు పచ్చడిలో కలిపితే సరిపోతుందండి. ఇది కూడా చూసారా ఎంత బాగుందో. ఈ పప్పులవి కరకరలాడుతూ చక్కగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఎప్పుడు పచ్చడి మనం ఇంకా తినబోతామనగా అప్పుడు మాత్రమే కలుపుకోవాలి. ఈ మిక్సీలో రెడీ పెట్టుకున్న ఈ మిశ్రమంలో దీనికి కరెక్ట్గా సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకుని ఇది ప్రాపర్గా చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీనిని మిక్సీ వేసేసుకుందాము. మిక్సీ వేసేటప్పుడు ముందు నీళ్లు పోయొద్దండి. ఒకసారి తిప్పేసిన తర్వాత అప్పుడు మీకు కావాల్సిన క్వాంటిటీ నీళ్లు పోసుకోండి. అప్పుడు కూడా కొంచెం పోసుకోండి, ఎందుకంటే మొత్తము ప్రాపర్గా కన్సిస్టెన్సీ మీరు బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి తిప్పేసిన తర్వాత కాసి నీళ్లు పోసుకుంటే ప్రాపర్గా అవుతుంది. కొంచెం పోసాను నేను. ఈ పోసుకొని మిక్సీ వేసుకోండి. కన్సిస్టెన్సీ ఇంకా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒకవేళ మనుషులు ఎక్కువ ఉన్నారనుకోండి, కొంచెం వాటర్ వేస్తే వస్తుందని కొంచెం లూజ్గా చేసుకుంటారు. ఇంకా మీరు ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టపడితే కన్సిస్టెన్సీ అలా అనమాట ఇది. సో ఇగోండి ఇలా వేసాను నేను ఇంతవరకు అయితే, ఎందుకంటే మాకు ఇప్పుడు జస్ట్ ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది. ఇప్పుడు నేను చెప్పిన వాటితో 3-4 తినచ్చు. ఇది ఎంత చక్కగా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో ఇందాక మనం రెడీ పెట్టుకున్న పోపుని చెప్పాను కదండి, జస్ట్ తినే ముందు మాత్రమే కలుపుకుంటే బాగుంటుంది అనమాట. ఈ పప్పులన్నీ కరకరలాడుతూ చాలా బాగుంటుంది. పోపు ఉంటేనే పచ్చడికి కొంచెం రుచి ఎక్కువ వస్తుందండి. ఒకవేళ టైం లేకపోతే పోపు కూడా అవాయిడ్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో విమెన్ ఎంత బిజీ ఉంటారు కదా పాపం. సో ఒకవేళ మరీ టైం లేకపోతే కనుక అవాయిడ్ చేసేయచ్చు. అంతే అండి. ఎంత టేస్టీ అంటే ఈ పచ్చడి, ఎంత పచ్చడి అయినా తినేస్తారు పిల్లలు కూడా. 2 ఇడ్లీ ఎక్కువ చట్నీ తినగలరు అనమాట, అంత బాగుంటుంది ఇది. దీంతో పాటు ఇంకా సైడ్గా మీరు అల్ల పచ్చడి, పచ్చిమిరకాయ పచ్చడి, ఆ తర్వాత ఇడ్లీ పొడి, సాంబారు ఇవన్నీ పెట్టుకున్నారంటే ఎంత చక్కగా ఇంట్రెస్టింగ్ టిఫిన్స్ ఇంట్లోనే తినచ్చు అనమాట. ఈ రోజుల్లో అన్ని ఫుడ్ కలర్స్, ఫంగస్, టీవీ పెడితే ఇదే చెప్తున్నారు కదా. సో చక్కగా ఇంట్లో రుచికరమైన ఫుడ్ ఇంట్లోనే చేసుకుంటే బలానికి బలం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో ఇది చక్కగా ఇలా 4 వైపులా కలిపేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంతే, ఇగోండి అయిపోయింది. ఇది వడల్లో కూడా బాగుంటుందండి. ఇగోండి. సో ఈరోజు మా ఇంట్లో యాక్చువల్గా దిబ్బ రొట్టె అనమాట, దానికోసం నేను చేశాను. దాంతోపాటు ఈరోజు పొద్దున్నే బాక్సుల్లోకి ఇగోండి సాంబారు, ఆ తర్వాత చట్నీ, ప్లస్ అది ఇడ్లీ పొడి అనమాట. మూడోది ఇడ్లీ పొడి కూడా నేను ఎప్పుడు రెడీ పెట్టుకుంటాను. గబుక్కున్న ఏ చట్నీలు చేయలేకపోతే ఇడ్లీ పొడి రెడీ ఉంటే బాగుంటుంది. అండ్ దోశల పైన చల్లుకుంటే పొడి దోశ అంటారు, దానికి కూడా బాగుంటుంది అనమాట. సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఇడ్లీ, దోశ, వడలే తింటాం కాబట్టి ఈ పొడి రెడీ పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఏ టిఫిన్లలోకైనా కూడా పనికి వస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు తయారు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. Thank you.